ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం, ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారపు దినం, మరి 11వ మాసంలో 2వ పరిశుద్ధ దినం, ఇటు రీతిగా ప్రభు పాద సన్నిధిలో వేకువనే ఆయన మాటలు వినగలిగేటువంటి చక్కటి శ్రేష్టమైన మార్గాన్ని సరళం చేసిన విధానం బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతోని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులై వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకోండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యదానంలో పాలుభక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతానని ఒక మాట. ఎవడైనను తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన. మహాగణుడువు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాలం పరిశుద్ధ దినాన వేకువనే నీ పాద సముఖం నిలబడడానికి మా మార్గమును మీరు సరళం చేశారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వేళ నీ అత్యున్నతమైన నీ మాటలు వినగలిగే శక్తిని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం మరింతగా బలపరిచి దీవించి మహిమ పొందండి. క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రైట్, చాలా సంతోషం ప్రియులారా. దేవుని యందు భక్తి ఈ లోకంలో దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఉండేది. భక్తి అంటే ఏంటి అండి? చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది, అసలు భక్తి అంటే ఏంటి, భక్తి ఎలా చేయాలి, భక్తిలో ఉన్నటువంటి ఆ ఫలాలు ఏంటి అనేటువంటి చాలా రకాల లోతైన మాటలు బైబిల్లో ఉన్నాయి. సమయం కాదు కనుక కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. భక్తి అంటే భగవంతుని ఎడల ఆసక్తి. అర్థమైంది? ఇదేంటండి, చాలా సింపుల్గా చెప్పారు అనుకోవచ్చు. భగవంతుని ఎడల ఆసక్తి. ఈ మాట ఉంది కదా, భగవంతుని ఎడల ఆసక్తి అనే మాటలో మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని ఆ రెండింటిని చేర్చి మధ్యలో తీసేస్తే భక్తి అవుతుంది కదా. గమనించాలి, మన భక్తి ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేయాలి. దేవుడు ఈ 2025వ సంవత్సరంలో 11వ మాసం 9వ దినాన ఇంత ఆరోగ్యం మనం ఉంచాడు. మన భక్తి ఎలా ఉంది దేవుని పట్ల? వాక్యం ఏమంటుందంటే, తన హృదయమును ఎవరైతే మోసపరచుకోకుండా ఉంటాడో, ఏమంట, తన హృదయమును ఎవడైతే మోసపరచుకోకుండా ఉంటాడో వాడే భక్తి గలవాడట. హృదయాన్ని మోసం చేసుకునేవాడు భక్తి గలవాడు కాదు. ఒకవేళ ఆ వ్యక్తి, వాళ్ళు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎవరైనా సరే తమ హృదయాన్ని మోసం చేసుకుంటూ నేను భక్తి పరురాలని, నేను భక్తి గలవాడినంటే వాళ్ళ భక్తి వ్యర్థము అని దేవుని వాక్యము సూటిగా వారిని హెచ్చరిస్తుంది. పిల్లరా, దేవుని యొక్క అన్ని రకాల ఆరాధనలను అంగీకరించేవాడని, అన్ని రకాల స్థుతులను ఆయన అందుకునేవాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చూడగోరేటువంటి ప్రేమ, పరిశుద్ధత మాటల్లో కాకుండా క్రియారూపంలో కనబడాలి. అది నిజమైనటువంటి భక్తి. దేవునికి బలహీనుల, నిస్సహాయుల, పేదల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఏమండి, మనము దేవునిని సంతోషపెట్టాలంటే అలాంటి శ్రద్ధ కలిగి ఉండాలి. అలా ఉండాలంటే మన భక్తి నిష్కలంకంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే ఆ కళంకం లేనిది, ఎలాంటి మత్సరం లేనిది, ఎలాంటి ఏమండి అసూయ లేనటువంటి భక్తి, ఇలాంటి భక్తి గలవారు ఈ లోకంలో మాలిన్యం అంటకుండా బ్రతుకుతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి మనం ఉంటున్నాం అలాగే మన భక్తి విషయంలో. మనము బలహీనులుగా ఉన్నటువంటి సమయంలో, కష్ట సమయంలో లేదా వేదన సమయంలో ఉన్నప్పుడు మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, తెలిసిన వారు అనేకులు పరామర్శించడానికి ఆ సమయంలో వస్తారు. వచ్చిన వారి నోట వెంట ఏమండి ఆదరణ మాటలు వస్తే, ఓదార్పునిచ్చే మాటలు వస్తే కనుక మనకు కలిగేటువంటి సంతోషం. ఒకవేళ అలా కాకపోతే బాధ పెట్టే మాటలు వస్తే, గుచ్చే మాటలు వస్తే గమనించాల్సినటువంటి పరిస్థితి. గమనించాలి. అలాంటి పరిస్థితి యోబుకి ఎదురైంది. ఏమండి, అతని స్నేహితుడిని ఎలీఫాజు యోబుకు బదులిస్తూ, నీవు చేస్తున్నావే దేవుని ఎడల భక్తి,
నీ హృదయంలో దాగి ఉందని చెప్తున్నావే భక్తి, నువ్వు అనుసరిస్తున్నావే భక్తి, ఆ భక్తి నీకు ధైర్యము పుట్టించలేదా అంటున్నాడు. మన భక్తిలో శక్తి ఉండాలండి. శక్తి కలిగినటువంటి భక్తిగా మనం ఉండాలి. చూడండి, 11 మాసాలు దేవుడు ఎంతగానో ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. గమనించాలి. ఉదయకాల సమయంలో భక్తి కలిగిన వారు శక్తి కలిగి ఉంటారు. ఏమండి, శక్తి గలవాడు ధైర్యవంతుడు అవుతాడు. యోబు భక్తి నిజమైతే అతని నిరీక్షణ అంతా వదిలేసి ఏమండి నిబ్బరాన్ని కోల్పోయి ఎందుకు ఉండాలి? గమనించాలి. అదే కనుక ఆ స్నేహితులు పలికే మాటలు అలా ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఎవరైనా మనం ప్రశ్నిస్తే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా, నీ భక్తిలో శక్తి లేదా అని ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పగలవా? ఎఫెసీ పత్రిక 4:14 చివరి భాగంలో ఒక మాట ఉంటుంది. దేవుని వాక్కును విని ఆయన మాటలను నమ్మి అర్థం చేసుకొని ఆచరించకుండా, క్రీస్తులో ఎదగకుండా, విశ్వాసంలో బలపడకుండా ఉండేవారికి అది సంభవిస్తుంది. అన్నమాట చదవండి. వారి భక్తి కూడా ఎప్పుడు కూడా నిలకడగా ఉండదు. ఇటు అటు తిరిగేటువంటి స్వభావం. ఎవరిది అని అంటే అపవాది. వాడి పని ఎప్పుడు కూడా భూలోకం అంతా తిరుగుతూ కీడి చేసేటువంటి అవకాశాల కోసం ఎప్పుడు కూడా ఎదుగుతూ ఉంటాడు, ఎదురు చూస్తున్నాడు. యోబు విషయంలో అలాగే చేశాడు. భూమి మీద తిరిగాడు, ఎవడు కనపడలే. ఆ తిరిగినప్పుడు దేవుడు వచ్చాడు, తన దూతను పంపించి, ఏం ఎదుగుతున్నావు, ఏం కావాలంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానన్నప్పుడు అదిగో ఆ వ్యక్తి ఉన్నాడు చూసావా యోబు అని చెప్పి యోబుని చూపించి శ్రమల పాలు చేసినటువంటి విధానం. అంత శ్రమల పాలైనటువంటి పరిస్థితుల్లో కూడా యోబు తన భక్తిని కోల్పోయిన శక్తిని మనం, నిజమైన భక్తి, ఆ స్థిరమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. దానివలన సాధ్యమయ్యేది ఏంటంటే దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి విలువైనటువంటి మాట ద్వారా మన భక్తిని క్రియారూపంలో చూపించగల విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మన భక్తి కూడా అలాగే స్థిరమైనది ఉండాలి. ఇటు అటు కోల్పోయే భక్తిలో మనం ఉండవద్దండి. నిలకడగా ఉండాలి. క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసులు ఆచరించవలసినవి, ఆశించాల్సినవి ఏంటంటే వస్తువులు కాదండి, డబ్బు కాదండి. ఆధ్యాత్మిక విషయంలో ధనికులై ఉండాలి. అందులోనే శాశ్వతమైన లాభం ఉంది, అందులోనే శాశ్వతమైనటువంటి ఆనందము ఉంది. తృప్తి అంటే దేవుని మీద నమ్మకం వలన కలిగేటువంటిది. ఆ ఫలితం దేవుడు మన కోసం మంచిది అనుకున్న స్థానంలో, హోదాలో మనం ఉంచాడనేటువంటి విషయాన్ని గురించి మనము ఆ కృతజ్ఞతలు చెప్పాలి. మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా ఆయన ఇష్ట ప్రకారము మనకు ఇచ్చాడనే నమ్మకమే సంతృప్తికి మనం నడిపిస్తుంది. కనుక వీళ్ళరా ఆ భక్తి జీవితం ఏదైతే ఉందో వాక్యం చెప్తుంది కదా, ఎవడైతే తన హృదయాన్ని మోసపరుచుకోడో వాడు నిజమైన భక్తి గలవాడు. మన హృదయాన్ని అంతా కూడా, మన అంతరంగాన్ని దేవుని వాక్కుతో కాకుండా లోకాంశమైన వాటితో నింపుకొని నాలో భక్తి ఉందని అంటే అది అబద్ధం. నీ భక్తి వ్యర్థమే అని వాక్యం జ్ఞాపకం. కనుక అలాంటి వ్యర్థమైన భక్తులు మనం ఉండొద్దండి. నిజమైన స్థిరమైనటువంటి శాశ్వత భక్తి కలిగి మన విశ్వాసయాత్ర ముందు కొనసాగిస్తూ ఇటు అటు కోల్పోకుండా స్థిరంగా ముందుకు ఆ భక్తి జీవితంలో కొనసాగుదాం. దేవుడు అట్టి స్థితులు నడిపించడానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు అనుగ్రహించును గాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో భక్తి జీవితం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఆ భక్తిలో ఉండేటువంటి ఫలితం ఏంటనేది శ్రేష్టమైన విషయాలు మాకు నేర్పించారు. స్తోత్రాలు. వెత్తబడిన మాటలు వింటున్న మేము అందరూ విని విడిచిపెట్టేవారు కాకుండా వాటి ప్రకారం జీవించగలిగే శక్తిని అనుగ్రహించారు. మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.